మునుగనూరు సర్వే నెంబర్ 44లో తమపై వస్తున్న ల్యాండ్ కబ్జా ప్రచారం పూర్తిగా అవాస్తవమని కాంగ్రెస్ నేత మల్రెడ్డి రామరెడ్డి స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తాము కానీ తమ నాయకులు కానీ ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములను కాపాడాలనేదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. తమ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకే కొందరు సిగ్గు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అబ్దుల్లాపూర్ మేట్ ఎంఆర్ఓ మృతికి మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కారణమని ఆరోపించిన రామరెడ్డి ఇప్పటికైనా తమపై బురద చల్లడం మానుకోవాలని హెచ్చరించారు. గురించి మా వాళ్ళందరూ చెప్పారు. ఇంకొకసారి క్లారిటీగా చెప్తా. 44లో రోడ్డుకు రైట్ పక్కన ఉన్న 44 సర్వే నెంబర్ 1982లో అసైన్డ్ భూమి అని చెప్పి ప్లాట్లు చేస్తే ఇయ్యాలడ దాకా కూడా అది ప్రభుత్వ భూమిగానే ఉంది. అది అప్పటి నుంచి కూడా కాపాడినాం. మేము బాజప్తగా నేను ఎంపీపీగా ఉన్నప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలెక్టర్ దగ్గరికి పోయి మేము రిక్వెస్ట్ చేసినాం. ఎప్పుడో రూపాయి సంపాదించుకున్న వాళ్ళు ప్లాట్లు కొన్నారు. ఆ రైట్ సైడ్ లో ఉన్న ప్లాట్లను రెగ్యులరైజ్ చేయమని ఆ రోజుల్లో అడిగినాం. మరి లెఫ్ట్ సైడ్ ఉన్నది చంద్రయ్య అనే ఆయన కబ్జాలో ఉండే, దాంతో పాటు మా దర్శన్ వాళ్ళు కొంతమంది మునుగనూరు ఎస్సీల కబ్జాలో ఉన్నమాట వాస్తవం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఆ ల్యాండ్ను కాపాడుకొస్తే 2009 నుంచి 2023 వరకు మీ ప్రభుత్వం వచ్చినాక ఆ ల్యాండ్ను ఇదే ఒక్క ల్యాండే కాదు, చాలా ఈ నియోజకవర్గంలో ల్యాండ్లన్నీ అమ్ముకొని మీరు బాగుపడ్డది మీరు. ఇవాళ సిగ్గు లేకుండా నిన్న వచ్చి మాట్లాడుతుంటే జొల్లు గారుతుంది ఆయన మాట్లాడుతుంటేనే. అంటే 23లోనే రిజిస్ట్రేషన్ అయింది, మరి దాని తర్వాత నేను ఏదో చేస్తున్నాను. అది అయ్యింది తెలిసి ఎంబటే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక దాని మీద అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, ఆర్డీఓకి లెటర్ పెట్టడం జరిగింది. నిన్న మొన్న జరిగినట్టుగా మీరే చెప్తున్నారు. 2003లో జరిగింది, 23లో జరిగింది మీరే చెప్తారు. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి గాడిదల పళ్ళతో మీరే ఆడుతున్నాం. అంతకుముందు 15 సంవత్సరాల ముందు మీరు జరిగినది ఇప్పుడు ఇక్కడ తర్వాత పెద్ద కొద్ది విషయాలు చెప్తారు. విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ప్రాంతానికి ఇబ్రాహిం కాన్స్టిట్యున్సీకి తుర్కెంచ మున్సిపాలిటీ కానీ, ఆదిపట్ల మున్సిపాలిటీ కానీ, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ కానీ, గతంలో అంబర్పేట మున్సిపాలిటీ కానీ, ఈరోజు మొత్తం టోటల్గా 4 మండలాలు 4 మున్సిపాలిటీ కానీ జరిగిన ఈరోజు ఎన్నో డెవలప్మెంట్. ఈ 338 కోట్లు, అలాగే నిన్న తుర్కెంచల్ మున్సిపాలిటీకి ఇచ్చిన హెచ్ఎండే ఫండ్ తోటి దాదాపుగా 200 కోట్లు. మొత్తం చూసుకుంటే ఓవరాల్ గా ఇబ్రాహీం కాన్స్టిట్యున్సీకి దాదాపుగా ఈ మధ్య కాలంలో దాదాపు 500 కోట్ల అభివృద్ధి పనులకు పునాది వేయడం జరిగింది.